కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్నాం. మనతో పాటు ప్రధానోపాధ్యాయురాలు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, ఏంటి అసలు లీడ్ ఇండియా ఉద్యమం పాఠశాలకు మీకు ఎట్లా వచ్చింది? మీరు ఎలాంటి అంశాలు ఇక్కడ ట్రైనింగ్లో ఇస్తున్నారు? ఇక్కడ నేను వచ్చి 2 years అవుతుంది సార్ ఈ స్కూల్కి వచ్చి. మేడం ఉండేవాళ్ళు. మేడం కంటే ముందు ఇంకో సార్ ఉన్నారు. వీళ్ళు ముందు నుంచి లీడ్ ఇండియా ప్రోగ్రామ్కి చాలా సపోర్టివ్ అనమాట మన స్కూల్లో. మేడం వచ్చిన తర్వాత కూడా సుదర్శనాచార్య వాళ్ళు సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సంధ్య మేడం వీళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి పిల్లలకి ట్రైనప్ చేస్తాము. వాళ్ళకి ఇయర్లో ఒక 3 days అయితే ఫుల్ మన సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ఓన్లీ ఈ నైతిక విలువలు, మారల్ వాల్యూస్ గురించి వీటి గురించి క్లాస్ వైజ్ 3 days కంటిన్యూస్గా క్లాసెస్ తీసుకునేవాళ్ళు సార్. తీసుకొని వాళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తుందా అవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళలోంచి కొంతమంది లీడర్స్ని పెట్టారు. లీడర్స్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మిగతా వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళు ఏవైతే చేంజెస్ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్తో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అంటే మనం చెయ్యాలి అని అంటే ఒకేసారి అందరినీ మార్చలేము కాబట్టి మనకు కూడా సపోర్టివ్గా లీడర్స్ ఉంటారు. సో చిల్డ్రన్నే వీళ్ళు ఎలా అంటే లీడర్స్గా తీసుకుంటూ వాళ్ళని మార్చడానికి వీళ్ళ సపోర్టే తీసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు ఇయర్ మొత్తం కూడా ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా వచ్చి అప్పుడప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెక్ చేస్తూ మిగతా వాళ్ళలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేదా అవి కూడా చెక్ చేస్తూ వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు సార్. నేను వచ్చిన 2 years నుంచి నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ సార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, దేశంలో దేవాలయాల కంటే కూడా విద్యాలయాలు ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి నినాదం ఇచ్చారు. దాన్ని ఎట్లా మీరు బలపరుస్తారు? సార్ ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉంది అని అంటే ఏదో మనకి ఒక స్టోరీ ఉండేది చూడండి. ఇది దేనికి ఇస్తావు అంటే గుడికి ఇస్తావా అంటే గుడికి అయితే కొంతమందే వస్తారు, చర్చ్కి ఇస్తావా అంటే ఓన్లీ క్రిస్టియన్స్ వస్తారు, లేదా మసీదు కడదామా అంటే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ మాత్రమే వస్తారంట. కానీ బడికి మాత్రం ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా వస్తారు. సో ఎక్కడైతే చేంజ్ మొదలవ్వాలి అంటే బడిలోనే మొదలవ్వాలి సార్. స్కూల్లో ఎప్పుడైతే చేంజ్ మొదలవుతుందో ఈ యువత వీళ్ళే రేపటి యువతరం కాబట్టి వీళ్ళు మారితేనే మనం నేనైనా మార్చగలుగుతాం. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్లో వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే అబ్దుల్ కలాం గురించి బుక్స్ కూడా నేను చాలా చదివాను సార్. అసలు సార్ ఎన్ని కష్టపడుతూ ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు అని అంటే అది పిల్లలకి ఎప్పుడు మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఒక మనిషి మిసైల్ మ్యాన్ అంటాం మనం, అంటే ఆయన లేకపోతే ఆయన ఒక రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అసలు ఆయన వెనకాల ఉన్నది స్ట్రగుల్ అది కూడా మనం చూస్తూ ఉంటే పిల్లలకి ఎంత మోటివేషన్ అంటే అంత మోటివేషన్ అబ్దుల్ కలాం గురించి సార్ గురించి చెప్పాలి అని అంటే. ఇలాగే ఇప్పుడు పిల్లల్లో వీళ్ళు చెప్తున్న విషయాల వల్ల మనం ఏదైనా 100% ఇప్పుడు మేము ఉన్న క్లాసెస్లో సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం. 100% స్టూడెంట్స్ని మార్చకపోయినా కనీసం కొంత పర్సంటేజ్ మీన్స్ 15% కనుక మా సబ్జెక్ట్ విషయంలోకి వస్తే 15% డల్లర్స్ ఉంటారు. కానీ మిగతా 75% మనం మార్చుకోవాలి. ఈ 15% అట్లీస్ట్ మన మోరల్ వాల్యూస్ ఇస్తూ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండాలి అది తెలియజేసే విషయం ఎలాగైతే మేము ఫాలోఅప్ చేస్తామో వీళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి మోటివేషన్ క్లాసెస్ చాలా ఉంటున్నాయి. అందుకే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో ముందున్న ప్రిన్సిపల్స్ ఎవరైతే వాళ్ళిద్దరూ ఉన్నారో వాళ్ళ సపోర్టివ్నే నేను కూడా ఇప్పుడు నేను తీసుకుని ఛార్జ్ 2 months అవుతుంది. సో వాళ్ళ సపోర్ట్ని నేను కొనసాగిస్తూ వీళ్ళకి ఈరోజు మీటింగ్ పెడుతున్నారు అని అంటే అరేంజ్మెంట్ కోసం మేము చూసుకున్నాము. సో నాకు ఈ ప్రోగ్రామ్ మాత్రం బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ నెసెసరీ కూడా సార్. ప్రతి స్కూల్కి కూడా మనం టైం వేస్ట్ అని అనుకుంటాం కానీ మనము మోరల్ వాల్యూస్ పెంచగలిగితే పిల్లల్లో చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఇచ్చే మోరల్ వాల్యూస్ వల్ల ఒక తరం బాగుపడుతుంది, ఒక జనరేషన్ బాగుపడుతుంది అని అంటే నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా వాళ్ళ ఫుట్ స్టెప్స్ వాళ్ళలోనే వెళ్తుంటారు. కాబట్టి ఇది అవసరమని నేను అనుకుంటున్నాను సార్. మేడం, అంటే నేను డిఫరెన్షియేట్ చేసి అడగడం లేదు. మీరు గత పాఠశాలల్లో కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఉండొచ్చు, ఉపాధ్యాయులుగా చేసి ఉండొచ్చు. లీడ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నటువంటి ఈ పాఠశాలకు ఆ పాఠశాలకు మీరు గ్రహించినటువంటి డిఫరెన్స్ ఏంటి? చేంజ్ అయితే ఉంది సార్. పిల్లల్లో చేంజ్ అయితే ఉంది. లీడర్ స్కిల్స్, వాళ్ళు డిసిప్లిన్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏది ఎదురు మాట్లాడకూడదు అన్న విషయం ఇప్పుడు మనం మాట్లాడిన మీటింగ్లో వాడికి అంతకుముందు తెలియని విషయం ఎదురు మాట్లాడకూడదు, అమ్మ నేను ఎదురు చెప్పకూడదు అన్న విషయం వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. సో అది ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళలో కూడా వాడు ఆ చేంజెస్ తీసుకొస్తాడు ఖచ్చితంగా. సో చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. అంటే గత కొన్ని సంవత్సరాల నుండి లీడ్ ఇండియా కార్యక్రమాలు మన కొండాపూర్ జిల్లా ప్రజాపరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయి. విద్యార్థులు స్వీకరించేటటువంటి విధానం కంటే కూడా ఎక్కువ ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్తో పాటు నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం ఉండాలి అని చెప్పి ఉపాధ్యాయులు ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం అందరినీ
ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటేనంటే ఉపాధ్యాయులు అంటేనంటే మనకు నెలకు జీతం వస్తుంది, ఆయరాం గాయరాం అనేటటువంటి ఒక బ్యాడ్ ప్రొపగేషన్ బయట ఉంది. కానీ నేను ఎప్పుడూ అలా బిలీవ్ చేయను. ఉపాధ్యాయులే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు రజనీ గారి వర్షనిన్నాం. అదేవిధంగా ఇంకొక ఉపాధ్యాయుడు అంబేద్కర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు ప్రమోట్ చేస్తున్నారు. అంబేద్కర్ గారు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లీడ్ ఇండియా ఎడ్యుకేషన్ కార్యక్రమం? మేము ఈ స్కూల్కి వచ్చి మేము దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి కనుక మేము లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అని అంటే రిపబ్లిక్ డే రోజు కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ అంటే వాళ్ళు మా యొక్క అంటే స్కూల్ ప్రోగ్రాంలో జరిగేటప్పుడు అంటే ఈ యొక్క రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దాంతోపాటు కో కరికులం యాక్టివిటీస్లో వినంగా లీడ్ ఇండియా ప్రోగ్రామ్ జడ్పిహెచ్ఎస్ కొండాపూర్ పిల్లలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అయితే బయట ఉన్న ప్రాపగండా అనేది అది కొంతమంది సృష్టిస్తున్నది, కానీ ఇక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ విద్యార్థులు కానీ ఇది పేద పిల్లల కోసం ఉంది. పేద పిల్లలు చదువుకునేటప్పుడు బయట అలా ప్రాపగండా జరుగుతూ ఉంటుంది సార్.